స్టేట్ మనం తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇదే చర్చ మీద కొంతమంది సాక్షి.comలో అభిప్రాయాలు తెలిపారు. చంద్రబాబు తొలి నుంచి ఎన్టీఆర్ కుటుంబాన్ని దూరం పెడుతూ ఉన్నారు. నారా లోకేష్ను ప్రమోట్ చేసుకునేందుకు ఇలా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఆ పార్టీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ వైపు వెళ్తుంది అంటూ జోసెఫ్ అని ఆయన ట్వీట్ చేశారు. అట్లాగే 4 ఏళ్ల వరకే ఈ పదవులు, ఆ తర్వాత వైఎస్ జగనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని బసవ చెరుకూరి చంద్రబాబు వారసత్వ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారని వరుణ్ అని ఆయన చెప్తున్నారు. లోకేష్ మొద్దబ్బాయి, పెద్దగా ప్రయోజనం ఉండదని శ్రీనివాసరావు అంటున్నారు. పవన్ కళ్యాణ్ మద్దతు ఉందని చంద్రబాబు ఎన్టీఆర్ ఫ్యామిలీని దూరం చేయడం సరికాదు. ఏదో ఒక రోజున పవన్ కళ్యాణ్ రివర్స్ అవుతాడు, అప్పుడు టీడీపీకి ఎవరు సపోర్ట్ చేయరు అని మహీధర్ చెప్తున్నారు. చంద్రబాబువి వెన్నుపోటు రాజకీయాలని సతీష్ రెడ్డి అంటున్నారు. లక్ష్మీపార్వతి గారు ఉన్నారు ఇక్కడ, వారికి బాగా తెలుసు, వారు అనుభవించారు, వారు చెప్పగలరు ఏం జరిగింది అప్పట్లో అనేది. సరే, ప్రజలు టీడీపీని నమ్మరు అని రాజేష్ అని ఆయన చెప్తున్నారు. మళ్ళీ మనం చర్చలకు పోదాం. మనతో సుందరాం శర్మ గారు ఉన్నారు, కాంగ్రెస్, రాకేష్ గారు ఉన్నారు, టీఆర్ఎస్, లక్ష్మీపార్వతి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్. లక్ష్మీపార్వతి గారు చెప్పండి, ఇప్పుడు ఈ కమిటీ చూస్తే చాలామంది అభిప్రాయపడుతున్నారు ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యామిలీని సాధారణంగానే చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే రాజకీయాల్లో మాట్లాడుకునేప్పుడు చాలామంది ఏమంటారంటే వీలైనంత వరకు ఎన్టీఆర్ ఇన్ఫ్లుయెన్స్ని, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ని దూరంగా పెట్టి ఇచ్చేయాలని, పార్టీని ఇచ్చేయాలని ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఇప్పుడు తన సక్సెసర్గా ఇక నారా లోకేష్ను తీసుకొచ్చేసినట్టే అఫీషియల్గా బ్యాప్టైజ్ చేసినారు అంటున్నారు. అందరూ ఏమంటారు? నేను నిజంగా ఈరోజు ఎన్టీఆర్ కుటుంబాన్ని గురించి బాధపడుతున్నానండి. ఎందుకంటే 94 ఎలక్షన్స్లో ఎన్టీఆర్ గారు హరికృష్ణ కబురు చేశారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. కబురు చేసి నా ఆరోగ్యం అంత బాగుండట్లేదు, అందువల్ల బాబు మీరు పార్టీలోకి వచ్చేసేయండి, గుడివాడ నుంచి కంటెస్ట్ చేయండి అని చెప్పి ఈ విషయం తెలిసి వెంటనే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ని పంపించి రెచ్చగొట్టించి నేను రాను, నాకు సీట్లు వద్దు, పార్టీ వద్దు, నాకు అసలు రాజకీయాలే వద్దని చెప్పించారు. దాని వెనుకున్నది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎన్టీఆర్ గారు మదనపల్లిలో బాలకృష్ణ గురించి నాకు వారసుడిగా బాలకృష్ణ ఉన్నాడు, ఎంత ప్రజాభిమానం ఉందో చూడండి అని చెప్పి ఒక్క మాట అంటే రాత్రికి రాత్రి ఆయన ఫోన్ చేయించి అది ఖండించిన దాకా ఆయన నిద్రపోలేదు. ఇది అందరికీ తెలిసిన సత్యాలు ఇవన్నీ కూడా. తరువాత పార్టీ 94లో మా వివాహం అయిన తర్వాత 93 తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. దాసరి నారాయణరావు గారి దగ్గర, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి వేరే పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు ఓడిపోతుంది తెలుగుదేశం అని చెప్పి. అట్లాంటి పరిస్థితుల్లో మేమిద్దరమే రాష్ట్రం అంతా తిరిగి పార్టీని మేము గెలిపించుకు 258 సీట్లు మిత్రపక్షాలతో కలిసి అంత అఖండమైన మెజారిటీతో ఒక రికార్డు సృష్టిస్తే వెంటనే మళ్ళీ 8 నెలలు తిరగకుండానే నన్ను ఒక బూచిగా చూపించి రాజ్యాంగేతర శక్తి అనేటువంటి ఒక ముద్ర వేసి సంబంధం లేని వ్యవహారాలన్నీ ఆయనకు అనుకూలమైనటువంటి పత్రికల్లో, దానికి మీరు కూడా ప్రత్యక్ష సాక్షి మాకు ఉన్నారు, తెలిసిన విషయం తెలిసిన వారిగా అట్లా ఇష్టం వచ్చినట్టు రాయించి 8 నెలలు తిరగకుండానే ఎన్టీఆర్ గవర్నమెంట్ కూల్చారు. కేవలం నా మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో పురంధరేశ్వరి కానీ, ఈయన హరికృష్ణ గారు కానీ, మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరు అంత పెద్ద పట్టించుకోవాలి. వీళ్ళిద్దరే మెయిన్ అక్కడ. వీళ్ళిద్దరిని కూడా కలుపుకొని అమాయకుడైనటువంటి బాలకృష్ణ ఎక్కడో ఉంటే షూటింగ్లో యార్లగడ్డను పంపించి అక్కడి నుంచి నీకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని చెప్పి ఆయన పిలిపించి పార్టీ అధ్యక్షుడిగా హరికృష్ణ చేస్తాను. తీరంతా అయిపోయినాక మరి బసంత్ హోటల్ ఇది హాల్ అనుకుంటా, ఇదంతా తెలిసిందే. తీరా అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారే పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు, తర్వాత మీకు చూస్తామని చెప్పి ఎన్టీఆర్ ఫ్యామిలీని ఎంత మోసం చేసి ఆ రోజు నుంచి కూడా నన్ను చూపించి దుష్టశక్తి అని, సైతానని ప్రజలకు ఇట్లా నమ్మించి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నిలువున కూల్చినప్పుడు ఇదే ఒక్క మంత్రి పదవి కోసం హరికృష్ణ వీళ్ళంతా ఎగబడ్డారు. ఆ రోజు ఒక మంత్రి పదవి తండ్రి పిలిచి మీకు పార్టీలో మీకు కీలకమైన పోస్ట్ ఇస్తాను రండి బాబు, నా తర్వాత మీరేనని చెప్పి పిలిచినప్పుడేమో ఆయన రానియకుండా అడ్డుపడ్డింది. ఎవరో కూడా తెలుసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు అంత నిందలేసి అంత చేశారే, మరి ఈరోజు ఈయన కొడుకు చేస్తుంది ఏంటండి? పట్టిసీమ దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, ఆఖరి మంత్రులకి పిఏలు పెట్టేటువంటి వాళ్ళ దగ్గర వసూళ్ళ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకుంటూ
మరి ఇంత అవినీతి పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం అవినీతిమయం చేసి తండ్రిని మించిపోయిన అవినీతి పరుడని పేరు తెచ్చుకున్నటువంటి లోకేష్ను ప్రమోట్ చేయడం కోసం ఇతను అమర్నాథ్ గారు అంటున్నారు అది ఏ పదవి లేకుండా అధికారం చెలాయించడం కంటే పదవికి ఇవ్వడం మంచిది కదా అంటున్నారు. ఇచ్చుకోండి, అట్లా కాదుగా దాని మీ దీంట్లో దాన్ని ఎందుకంటే బంతిలో ఉంటే కూర్చున్నవాడు కడపడి బంతిలో ఉన్నా కూడా షడ్రసోపేతంగా భోజనం పెడతామన్నట్టుగా తన కొడుకు ఎప్పుడు ఏ క్షణమైనా ఆయన ఆఖరికి అధ్యక్ష పదవి ఇవ్వచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి పీఠంలో కూడా కూర్చోబెట్టవచ్చు. కానీ ఒకనాటి చరిత్ర అది గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు చెప్తున్నాం మేము ఇది. నువ్వు ఏ విధంగా ఎన్టీఆర్ ఫ్యామిలీని పూర్తిగా సర్వనాశనం చేసి ఆయన భార్య మీద నిందలేసి ఆయన్ని కూడా చనిపోయేటట్లు చేసి అతి దారుణంగా ఎన్టీఆర్ కొడుకులు మభ్యపెట్టి ఆమె ఏదో చేసేస్తుందని ఈరోజు ఏదో పొలిట్ బ్యూరో మెంబర్ కోసం ఇంత సిగ్గుమాలినటువంటి నిజంగా ఎంత వేదన కలుగుతుందంటే రక్తం మరిగిపోతూ ఉందండి నాకు. కష్టార్జితంతో సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ గారిని ఆ వయసులో కూడా రాష్ట్రం అంతా తిరిగి అన్ని సీట్లు గెలిపించిస్తే 8 నెలలు తిరగకుండా దారుణంగా మోసం చేసి ఆయన భార్యను బూచిగా చూపించినటువంటి పరిస్థితులు ఈ రోజు అంత పనికిమాలినలాగా ఎన్టీఆర్ కొడుకులు ఏమండి నీ కొడుకు ఎన్టీఆర్ కారణంగా వచ్చింది తర్వాత 99 కానీ ఇప్పుడు 2014 నా ప్రతిభే కదా అంటున్నారు ఆయన. 100% లేదండి. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ ఫోటో లేకుండా ఎన్టీఆర్ బొమ్మ లేకుండా వాళ్ళు ఓట్లు అడగమనండి తెలుస్తుంది ప్రజలు ఎంత ఓట్లు ఇస్తారో. అది కాకుండా ఎలా కలిసి వచ్చిందో కూడా అందరికీ తెలుసు. వాజ్పేయి గారు ఒక నోటిగానే దాంట్లో పార్లమెంట్లో ఓడిపోవడంతో ఒక సానుభూతి దేశం అంతా వచ్చింది 99 ఎలక్షన్స్లో. వచ్చినప్పుడు అది వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు కనుక ఈయన కలిసి వచ్చిన అంశం. మొన్న కూడానండి మొన్న తర్వాత మళ్ళీ 2 సార్లు ఎందుకు ఓడిపోయారండి? మొన్న కూడా మన మోడీ హవాతో మళ్ళీ వచ్చింది హవా, ఇటు పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ కమిటీకి ఒక ఉత్తరాంధ్ర నాయకుడిని అధ్యక్షుని చేసినారు. ఏమిటి దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఎన్టీఆర్ అంతో ఇంతో ఎన్టీఆర్ వారసత్వపు లక్షణాలు రూపంలో కానీ లేకపోతే మంచి స్పీకర్గా కానీ జూనియర్ ఎన్టీఆర్కి ఆ లక్షణాలు వచ్చినాయి. ఆయన హరికృష్ణ కొడుకేగా. ఈ నోరు ఏమైపోయిందండి? ఎన్టీ రామారావు రాజకీయాల్లో లేడు కదమ్మా. పక్కన పెట్టించారండి. అవసరమైతే ఎలక్షన్ల ప్రచారానికి తీసుకుపోతారా? రాజకీయాల్లో లేనప్పుడు నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు? ఆయన నేను తెలుగుదేశం నేను విడిచిపెట్టును, నా ఆదేశం ఇస్తే నేను పనిచేస్తానని ఎన్నిసార్లు బహిరంగంగా ఆయన చెప్పారండి జూనియర్ ఎన్టీఆర్. ఒక్కసారి కూడా ఆయన మాటను వీళ్ళు ఏమైనా ఖాతరు చేశారు అంటే నేను చెప్తున్నానండి. ఎందుకు పనికిరాని వాళ్ళు ఎవరు ఇందాక కాలర్స్లో చాలా బాగా రాశారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాడిని రూమ్లో కూర్చోబెట్టి అత్యవసర మార్కులతో వేయించి పాస్ చేయించుకున్నవాడు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో రామలింగరాజు చేత 50 కోట్లు కట్టించి సర్టిఫికేట్ తెచ్చుకున్నవాడు. వరల్డ్ బ్యాంకులో ఉద్యోగంలో పెట్టాడు ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ జీతగాడు కనుక. దాంట్లో పెడితే వారం రోజుల్లో ఆయన ప్రతిభ ఏంటో తెలిసిపోయి వెనక్కి పంపించేసినటువంటి వాడు. ఈయన ఈ రోజు ఇంత బాధ్యత ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు స్థాపించిన పార్టీని లేకపోతే ఈ ముఖ్యమంత్రి పదవి మోసంతో తన ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే అదే బాటలో నీ కొడుకును తయారు చేసుకుంటే ఈ రోజు ఎన్టీఆర్ ఫ్యామిలీ పనికిమాలి ఒక ఎందుకు ఈ పనికిరాదని రోడ్డు మీద చెత్త బుట్టలో ఇసిరేసినట్టు చేసినటువంటి దుర్మార్గాన్ని ఎలా చూస్తామండి? రాకేష్ చెప్పండి, తెలంగాణ మీద దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? అంటే ఇవాళ కాంపోజిషన్ చూసినట్టయితే తెలంగాణ కమిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా ఎక్కువ స్ట్రెస్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నది. అట్లాగే రేవంత్ రెడ్డి ఎవరైతే మనం చూసినాం ప్రత్యక్షంగా చాలా బ్లేటెంట్గా ఆయన ఒక లంచాలు ఇవ్వబోతూ పట్టుబడి జైలుకు వచ్చినారు, ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినారు. అట్లాగే అదే కేసులో ఉన్న వాళ్ళందరికీ పదవులు ఇచ్చినారు. అంటే ఇదంతా ఏం సంకేతాలు పంపుతున్నారు తెలంగాణలో? ఎట్లా ఉంటుంది తెలంగాణలో? వాళ్ళు చెప్తున్నారు 2019లో మాదే అధికారం అంటున్నారు. రేపు మీరు అసలు జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టడానికి మీరు భయపడుతున్నారు, పెడితే తెలుగుదేశం వస్తుంది అంటున్నారు. రేపు వరంగల్లో జరగబోయే పార్లమెంటు ఉప ఎన్నికల్లో కూడా మా తెలుగుదేశం గెలుస్తుంది అంటున్నారు. తెలుగుదేశం బీజేపీ కమ్మాయిలో తెలుగుదేశం పోటీ చేస్తుందని కదా. మొన్న ఆల్రెడీ మెదక్ ఎలక్షన్లో వాళ్ళ ప్రతిభ మొత్తం తేలిపోయిందండి. వాళ్ళ క్యాండిడేట్ ఉన్నాడో లేడో కూడా తేలిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ అంటే హైదరాబాద్లో జరిగిన కంటోన్మెంట్ ఎలక్షన్లో 2 అలయన్స్లో పోటీ చేస్తే వాళ్ళ ప్రతిభ ఏంటో కూడా తేలిపోయింది. దాని గురించి స్పెషల్గా మాట్లాడడానికి అవసరం లేదు. ఈరోజు టీడీపీ పార్టీ ఎట్లుందంటే చీమ ఎందుకు కుట్టా అని చెప్పేసి చిన్నప్పుడు ఒక కథ ఉండేదండి. ఆ కథ గుర్తుకొస్తుంది అనమాట. ఈరోజు లొకేషన్ ఎందుకు అంటే ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది లొకేషన్ ఎందుకు పార్టీలోకి తీసుకొచ్చాడు. ఫస్ట్ ఆయనకు ప్రధానమైన బాధ్యత ఎందుకు ఇచ్చారంటే ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, సండ్ర వెంకటవీరయ్య కావచ్చు, లేకపోతే వేం నరేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా పొలిటికల్ పార్టీ అది ఒక పొజిషన్ అనుభవిస్తూ ఓటుకు నోటు కేసులో డబ్బులతో పట్టుబడ్డారు కాబట్టి వాళ్ళంతా నిందితులయ్యారు.
అదే దాంట్లో ఛార్జ్ షీట్లో పేరున్నటువంటి లోకేష్ పార్టీకి సంబంధం లేదు. రేపు పొద్దున పార్టీకి ఓన్ చేయాలంటే ఫస్ట్ ఆయనకు పదవి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి పదవి కూడా ఎంత గొప్పగా ఇచ్చాడంటే ఇక్కడ నోటాకు ఓట్లు వేయించారు. మీరు గమనించారో అది ఇక్కడ పడ్డటువంటి 15 ఓట్లలో 6 ఓట్లు నోటాకు లోకేష్ గారి దగ్గర ఉండి వేయించారు. అంత మేధావి అన్నట్టు. అంటే అక్కడికి వచ్చే ఓట్లు నోటాకు వేయించి అక్కడ రాకుండా చేసినటువంటి గొప్ప ఇంటర్నేషనల్ మేధావి. అదేవిధంగా ఉమాబాకు డబ్బులు ఇచ్చి కలిసి ఎట్లా కలవాలి అని చెప్పేసి తెలియని వాళ్ళకి అందరూ తెలియజెప్పినోడు. దానికి వాళ్ళ మీడియా ఆర్భాటం అవన్నీ కూడా చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు లోకేష్కు నేషనల్ పార్టీకి జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అసలు నేషనల్ పార్టీ అంటే ఏంది? సైకిల్ గుర్తు ఎంతమందికి ఉన్నది? ఈ దేశంలో మూడు పార్టీలకు, లోకల్ పార్టీలకు సైకిల్ గుర్తుందండి. సమాజ్వాదీ పార్టీకి ఉంది, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి భీమ్ సింగ్ పార్టీ అనేటువంటి పాత్రస్ పార్టీకి ఉంది, టీడీపీ పార్టీకి ఉంది. మరి ఈ 3 పార్టీలకు సైకిల్ గుర్తున్నప్పుడు ఇది నేషనల్ పార్టీ ఎట్లయింది? అసలు నేషనల్ పార్టీ అనేది చెప్పేసి వీళ్ళు ఏది ఇక్కడ సభ పెట్టుకొని మేము నేషనల్ పార్టీ ఎలక్షన్ కమిషన్ అన్నట్టు ఉంటుంది, అది ప్రకటిస్తే నేషనల్ పార్టీ అయితే అని ఆ మాత్రం సోయి లేకుండా వీళ్ళు ఒకటి ప్రకటించి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అక్కడ కాదని చెప్పేసి మొన్నటిదాకా తమిళనాడులో పోటీ చేస్తామని ఎగిరిర్రు. మొన్న ఎర్రచందనం కూలీలను ఎన్కౌంటర్ చేసిన తర్వాత తమిళనాడుకు వస్తే తన్ని ఎల్లగొడతారని చెప్పేసి భయానికి అక్కడికి పోవట్లేదు. కాబట్టి ఇక్కడ అక్కడైతే వీళ్ళ ప్రతిభ నడవదని చెప్పేసి సముద్రాల అవతల ఉన్నటువంటి అక్కడికి పోయి అండమాన్ నికోబార్ దీవుల్లో వీళ్ళు పోటీ చేస్తారంట. అంటే నేను అనేది ఏంటంటే అసలు నేషనల్ పార్టీ కావాల్సిన ఎలిజిబిలిటీ ఫస్ట్ లేదు. ఆ ఎలిజిబిలిటీ లేని దానికి లోకేష్ జనరల్ సెక్రటరీ చేశారు. కాబట్టి ఓటుకు నోటు అనే కేసులో రేపు పొద్దున ఛార్జ్ షీట్ దాఖలైతే ఆ ఛార్జ్ షీట్ను పార్టీకి ఓన్ చేసుకోవడానికి లోకేష్కు ఓన్ చేయడానికి ఏం చేయాలని చెప్పేసి ఈ రకంగా రచించినటువంటి ఒక రచనాంగం అండి ఇదంతా. దీంట్లో అసలు నేషనల్ పార్టీ లేదు, ఆ పార్టీకి జనరల్ సెక్రటరీ. ఇదంతా ఒక ఎత్తి అయితే ఈరోజు 70 మంది మీరు నెక్స్ట్ అధికారంలోకి వచ్చి అధికారం ఉన్న కాడనే 40 మందిని వేస్తారంట, అధికారం లేని దగ్గరనేమో 70 మందిని వేస్తారంట. అంటే అధికారం ఉన్న దగ్గర 40 మందిని ఎందుకు వేసారంటే మిగతా 30 మంది మంత్రివర్గంలో ఉన్నారని. అదే ఇక్కడ మంత్రులు లేరు కదా, తెలంగాణలో మంత్రులు లేరు కదా, అధికారం లేదు కదా. కాబట్టి సార్ అంటే అధికారంలో ఉన్న దగ్గర 30 మంది అధికారంలో ఉన్న వాళ్ళైతే ఎవరు అంటే ఇక్కడ మొత్తం మాట్లాడమని. నెక్స్ట్ వచ్చేసి నోటుకు ఓటు అనేది రెడ్ హ్యాండెడ్గా నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ వాళ్ళకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అసలు మొత్తం ప్రెసిడెంటేస్ అయిపోయింది కదా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గం ఎదురు తిరుగుతున్న భయంతో కంటిన్యూ చేస్తూ ఇదని చెప్పారు. ఓకే మీరు అన్నారు అంతకుముందు ఎవరైతే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారో ఆయన ఎల్పీ లీడర్గా ఉన్నారు కాబట్టి ఆయన పెట్టారు. ఈయన కూడా వైస్ ఎల్పీ లీడరే కదా, ఈయన కూడా ఒక పదం ఉంది కదా పార్టీలో. కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఈయనతో చేసే వర్క్ ఏంది? ఇంకొన్ని సూట్ కేసులు పంపిస్తారా? అంటే టీఆర్ఎస్ను కవ్వించడం కోసం అంటారా? ఇది తప్పు సార్. వాళ్ళు కవ్వించినా ఏం చేసినా వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి తెలిసిపోయింది. ఇక 70 మందిని వేసుకున్నప్పుడే తెలిసిపోయింది. ఇప్పుడు ముత్తేపు చిప్పలో ఒక చినుకు పడితే అయిపోతే మొత్తం చెరువంతా ఎన్ని చినుకులు పడితే వేస్ట్. ఈరోజు టీడీపీ పార్టీ పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో అది ఇంకా ఇక్కడ లేదు, రేపు పొద్దుగాల అక్కడ రాదు. మొన్న ఏది పట్టసీమ ప్రాజెక్టుతో తేలిపోయింది. రైతుల మీద ఎంత భరోసా ఉందో, వాళ్ళు కట్టిన అక్విడక్ట్ కూలిపోయినప్పుడే వాళ్ళ చరిత్ర మొత్తం తెలిసిపోయింది. దానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి లోకేష్ గారి ఘన చరిత్ర ఇంకా ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను ఇంకొక బ్రేక్ తీసుకొని సుందరరాం శర్మ గారి దగ్గరికి వస్తాను.